ఇంత మరి అవన్నీ జరుగుతున్నప్పుడు కొంత మనం ఓపికతో ఉండాలండి, ఓపికతో ఉండాలి. ఆ ఓపికతో నేను అందుకే ఇవాళ నాకు ఈ బాధ్యత ఇచ్చి ఇది చేయమని మా సోనియా గాంధీ గారు ఉద్యమకారులకి ఒక గౌరవం ఇచ్చి, ఒక మహిళగా నాకు ఆ గౌరవం ఇచ్చి, రాహుల్ గారు కావచ్చు, మల్లికార్జున ఖార్గే గారు కావచ్చు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గారు, కేసీ వేణుగోపాల్ గారు, మా ఇన్ఛార్జిగా నటరాజన్ గారు, సో వీళ్ళందరూ ఒక మంచి పాజిటివ్గా ఆలోచించి నాకు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. అండ్ డెఫినెట్గా నేను పనిచేస్తాను. తెలంగాణ వచ్చి దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ చట్టసభలోకి అడుగు పెడుతున్నా, ఎట్లా అనిపిస్తుంది? అంటే నా రాష్ట్రంలో మేము కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఒక ఉద్యమకారినిగా మా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంకా ఏదో చేయాలి. ఈ తెలంగాణ నాకు ఒక బిడ్డలాగా ఉంది, దాన్ని ఇంకా బెటర్గా చేయాలి, డెవలప్ చేయాలన్న మా ఆలోచన ఉంటుంది. అంత కలలుగా ఊహించుకున్నాం. కానీ కేసీఆర్ ఏం చేశాడంటే, సోనియా గాంధీ గారు మా తెలంగాణ మాకు ఇచ్చింది కాంగ్రెస్, కానీ ఎందుకో ఎక్కడో పొరపాటు జరిగి అది మన కేసీఆర్కి ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్కి ఓటేశారు. సరే, ఓకే, ఫైన్, వేశారు. సో ఓటేశారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చి ప్రజలకు చేద్దామన్న ఇంటెన్షన్తో రాలేదు. ఎక్కడ ఏముందో, ఎక్కడ ఏం దోచుకుందామో, ఎక్కడ ఏమి తిందామో, నా కుటుంబం ఏంటి, నేనేంటి, దోపిడీ ఏంటి, ఈ మైండ్ సెట్తో వెళ్ళాడు ఆయన. కానీ ఉద్యమకారుడిగా మాత్రం వెళ్ళలేదండి. ఉద్యమకారుడికి వెళ్ళుంటే తెలంగాణకి మేలు జరిగి ఉండాలి. 7 లక్షల కోట్లకు అప్పెళ్ళిందండి. ఇది నేను గత 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ తింటున్నాడో అని చెప్తూనే ఉన్నాను. ఆ రోజు ఎవరు నమ్మలే. వాళ్ళు 5 అనుకుంటున్నారు, నేను 7 అన్నాను. ఇవాళ చూస్తే 7. అదే ఎంత అలర్ట్గా ఉన్నాం మేము ఉద్యమకారులు. సో ఇవాళ మాకు బెటర్ అవ్వాలి. జరిగిపోయింది పొరపాటు, ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడు. అయినా ఒక్కొక్కళ్ళకి ఏ సెక్షన్కి మనం ప్రామిస్ చేస్తాం ఆ సెక్షన్కి డెఫినెట్గా. మహిళలకు సంబంధించి చాలా హామీల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ పదే ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? అదేనండి ఇప్పుడు నేను చెప్పింది. మీకు టైం పడుతుంది. 1.5 yearలో మీరు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా చేతిలో వైకుంఠం చూపించమంటే కుదరదండి. ఇట్స్ నాట్ ఎ జోక్ అది. ఎందుకంటే ఎక్కడండి చేద్దాం అనుకున్నాండి, తీరా చూసి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది మొత్తం ఖాళీ అయింది ఖజానా అనేసి. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండి. జోక్గా మనం ఏదో పిచ్చిగా ఇప్పుడు అపోజిషన్లో బీజేపీ మాట్లాడడం, కేసీఆర్ మాట్లాడడం అది మనం యాక్సెప్ట్ చేయకూడదు. మన కేసీఆర్ని అడగాలి, ఏమయ్యా నీ వల్ల కదా ఈ రాష్ట్రంలో అయిపోయింది, నువ్వు సరిగా చేసుకుంటే ఎందుకు ఈ స్కీమ్స్ ప్రతిదీ వెళ్ళిపోయేది, ప్రతి పైసా పబ్లిక్లోకి వెళ్ళిపోయేది, నీ వల్ల కదా అని అడిగి ఉండాలి మీ మీడియా సోదరులు. విజయశాంతి గారు ఎమ్మెల్సీ గానే ఇంకా మంత్రిగా ఏమైనా చూడొచ్చు? ఐ డోంట్ నో అండి, అది నాకు తెలీదు. నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది. నేను చక్కగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరూ ఒక టీం వర్క్ గా మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసింది ఏం లేదు, కేవలం అప్పులు మాత్రమే. నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా అదే చెప్తున్నాను. కేసీఆర్ చాలా వరకు అప్పులు చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని చెప్పాను. బట్ అప్పుడు బీజేపీ పట్టించుకోలేదు. బట్ ఇప్పటికీ కాంగ్రెస్ అయితే నాకు అవకాశం ఇచ్చింది. ఏదైతే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశాను. సో అందుకే నాకు ఈ అవకాశం వచ్చిందని. మంత్రిగా కూడా అవకాశం ఇస్తారో లేదో తెలియదు. ఒకవేళ ఇస్తే డెఫినెట్గా కూడా నేను ఆ పదవికి సంబంధించి కూడా నేను డెఫినెట్గా న్యాయం చేస్తానని చెప్పేసి విజయశాంతి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నూర్పాల్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.